వాస్తు రియల్ ఎస్టేట్లో ఈ మాటకు చాలా విలువ ఉంది. ఖచ్చితంగా వాస్తు ఉండాలనుకుంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే వాస్తు వెనక శాస్త్రీయ కారణాలున్నాయి. వాస్తు నిబంధనలన్నీ పాటించకపోతే అమ్ముకోవటం కష్టమని రియల్టర్లకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారు. వాస్తు చెప్పేదేంటంటే ఇంట్లోకి సరిగ్గా వెలుగొచ్చేలా చూడటం, వంటగది నుంచి పొగ నేరుగా బయటకు వెళ్లేలా చేయటం వంటివే కాదు, ఇంకెన్నో సూక్ష్మమైన విషయాలు ముడిపడి ఉన్నాయి. వీటి వల్ల ఇల్లు మరింత సౌకర్యంగా మారుతుంది. ఇంటిని సౌకర్యంగా మార్చేది వాస్తు. కొంతమంది దీన్ని మూఢనమ్మకంగా మార్చారు. వాస్తు నిపుణులమని చెప్పుకునే వారిలో ఎక్కువ మందికి సరైన అవగాహన ఉండదు. భారతీయ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని సూచించేదే వాస్తు శాస్త్రమని చెబుతారు. చైనా వాస్తులకు, అమెరికా వాస్తులకు, మన వాస్తులకు చాలా తేడా ఉంటుంది. వాస్తు శాస్త్రం ఒకటే, అది సూచించే దిశలు ఒకటే. అయినప్పటికీ అన్ని దేశాలకు ఒకేలా వర్తించదని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాస్తు పేరుతో 7 గుర్రాల ఫోటో దగ్గర నుంచి ఒంటికి బంగారం ధరించడం వరకు చాలా చెబుతున్నారు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఈ వాస్తు పిచ్చి పట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాస్తు అనేది ఇంటికి పూర్తిగా సౌకర్యంగా ఉండటానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవడమే శాస్త్రం, కానీ మూఢనమ్మకం కాదు.